అందరికీ నమస్కారం. నా పేరు అనిల్ కుమార్ యాదవ్ దేశ్ముఖ్. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ప్రశ్న రావణ్ జోసెఫ్ అతను అరెస్ట్ అయిన సంగతి మీ అందరికీ తెలిసిందే. సో ఎక్కువ లాగ్ లేకుండా పాయింట్లోకి వెళ్ళిపోదాం మనం. ఇతను అరెస్ట్ అయిన తర్వాత ఇతన్ని ముందుగా పిఠాపురం పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు. అక్కడ కొన్ని సెక్షన్స్ ఈయన పైన పెట్టిళ్ళు. తర్వాత ఇతని తరపు నుంచి ఒక అడ్వకేట్ పోయిండు. అతను వాదించి స్టేషన్ బెయిల్ ద్వారానో లేదా కోర్టులో ప్రొడ్యూస్ చేసిన తర్వాతనో కానీ బెయిల్ అప్లై చేసుకున్నారు. ఓకే, ఇతను బెయిల్తో బయటకు వచ్చిండు. ఆ నెక్స్ట్ వెంటనే ఎక్కడది సర్పవరం పిఎస్లో ఇంకొక కేసు ఫైల్ అయింది ఇతని మీద. అక్కడ నుంచి మళ్ళీ విచారణకి సర్పవరం పిఎస్కి పట్టుకెళ్ళే క్రమంలో అతని పైన కూటమి అభిమానులు లేకపోతే కూటమి ప్రభుత్వానికి సంబంధించిన మనుషులు అతని మీదకు కోడిగుడ్లతో దాడి చేసే ప్రయత్నం చేశారని ఈ వంకర టింకర యాచ్చి ఛానల్ పబ్లిసిటీ చేస్తూ ఉంది. దయచేసి ఈ ట్రాప్లో ఎవరు పడొద్దు. ఎందుకంటే అతని పైన కూటమి ప్రభుత్వం కక్ష గట్టి దాడులు చేసేంత బిగ్ పర్సనాలిటీ కాదు. అతను ఒక చిన్న చితక యూట్యూబర్. కానీ చాలా తీవ్రమైన స్థాయిలో మాట్లాడకూడని ప్లేస్లో మాట్లాడకూడని సభలో అతను కొన్ని సున్నితమైన అంశాలని చాలా నోటికొచ్చినట్టుగా బూతులు తిట్టడం ద్వారా హిందూ దైవాన్ని భగవంతుని నమ్మే భక్తులు మాత్రమే అతని పైన దాడికి యత్నించారు. ఈ వీడియోని కొంచెం మీరు జూమ్ చేసి లేదా చాలా క్షుణ్ణంగా పరిశీలించండి. నేను ప్లే చేస్తూ మీకు చూపిస్తా, చూడండి. పోలీస్ స్టేషన్ నుంచి అతను బయటకు వస్తూ ఉన్నాడు. ఫస్ట్ వస్తూ కూడా అతను ఏదో సాధించేసినట్టు చేయి పైకి లేపుతాడు. చూడండి, రావణ్ జోసెఫ్. అదిగో ఇతను భగవంతులను తిట్టిండు, రాముణ్ణి కృష్ణుణ్ణి తిడతా ఉన్నాడు, హిందూ మతం గురించి మాట్లాడుతున్నాడు, బత్తాయిలు అంటా ఉన్నాడు, నోటికొచ్చినట్టు కులాల మధ్య కుంపట్లు రాజేస్తూ ఉన్నాడు. ఇటువంటి వ్యక్తి అరెస్ట్ అయ్యి కూడా ఇతనేదో ప్రజల కోసం ప్రజా సమస్యల పట్ల ఇతనేదో గ్రౌండ్ లెవెల్లోకి దిగి పోరాటం చేసిన లెవెల్ అతను చేయెత్తుతూ ఉన్నాడు. బయట చూడండి, ఇప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. చూడండి, చూడండి. ఖబర్దార్ విన్నరా? మళ్ళీ అంటారు, వినండి. పోలీస్ జూలుం నశించాలి అన్నారు. తర్వాత మళ్ళీ హిందూ ద్రోహి ఏమన్నారు ఇక్కడ? హిందూ ద్రోహిని రక్షిస్తున్న పోలీసుల సరిగ్గా వినండి. దుండగులను ఇందులో మీకు ఎక్కడన్నా పార్టీలకు సంబంధించి కూటమి పార్టీలకు సంబంధించిన జెండాలు కానీ కూటమి పార్టీకి సంబంధించిన కండువాలు కానీ ఏమన్నా ఉన్నాయా? అక్కడ పోనీ అట్లీస్ట్ ఆ స్లోగన్స్ అయినా కానీ డిప్యూటీ సీఎం పైన అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తిని కానీ లేదా చంద్రబాబు నాయుడు గారిని దూషించిన వ్యక్తిని కానీ లేదా బీజేపీ ప్రభుత్వం పైన యాంటీగా పనిచేస్తున్న వ్యక్తిని కానీ ఎవరైనా అన్నారా? జస్ట్ అక్కడ హిందూ దేవుళ్ళని ఇతను అసలు సమయం కాదు, అది సభ కాదు. అటువంటి సమయంలో ప్రాంతంలో ఇతను అట్లా వ్యాఖ్యలు చేయొచ్చునా? అక్కడ రాజకీయాలు మాట్లాడొచ్చా? అక్కడ ఎవరిని రాధా మనోహర్ దాస్ గారిని బూతులు తిట్టొచ్చా? అవసరం లేదు కదా. నిజంగా సబ్జెక్ట్ కాదు కదా. అక్కడ జరుగుతున్న సభ ఉద్దేశం ఏంది? ఇతను పలికిన మాటలు ఏంది అక్కడ? మరి దీనికి ఆగ్రహానికి హిందూ భగవంతుని నమ్మే వాళ్ళు ఎవరైనా రియాక్ట్ అవుతారు కదా. ఈవెన్ నేనున్నా కానీ నా దేవుణ్ణి, నాకు ఇష్టమైన కృష్ణుని గురించి తప్పుగా ఎప్పుడు మాట్లాడినా కానీ ఆయన గురించి నేను గంటలు డిబేట్లు మాట్లాడగలుగుతా కృష్ణుని గురించి. ఎందుకంటే నాకు ఆయన అంటే అంత ఇష్టం. నాకు పిచ్చి
అట్లనే మానవత్వం కూడా నాకు ఉంటుంది. నాకు కృష్ణుడు ఇష్టం కదా, నేను హిందువుని కదా, నేను బొట్టు పెట్టుకుంటా కాబట్టి బొట్టు లేని వాళ్ళందరిని అవమానపరుస్తానంటే అది కాదు. నాకు అందరి ఇష్టమే, అన్ని మతాల్ని గౌరవిస్తా, నా మతాన్ని ప్రేమిస్తా. ఇట్లా ఉంటే ఎవ్వరికి ఎటువంటి నష్టం ఉండదు, దేశంలో ఎటువంటి ఇబ్బందులు ఉండవు, అందరం అన్నదమ్ములాగా కలిసి మెలిసి జీవించవచ్చు మనం. కానీ ఇట్లాంటి సైతన్న కొడుకులు వచ్చిన తర్వాత ఇట్లాంటి మీటింగులు పెట్టి ఇట్లా జనాల్ని డైవర్షన్ చేసుకుంటా, గందరగోళానికి గురి చేసుకుంటా, వాళ్ళని రెచ్చగొట్టుడు వ్యాఖ్యలు చేసి వాళ్ళ మనోభావాలు దెబ్బతీసుకుంటూ వాళ్ళని కోపోద్రిక్తులుగా వాళ్ళని చిత్రీకరించే ప్రయత్నం చేయడం, లేకపోతే వాళ్ళని ఒక మతంపైకి ఉసుగొల్పడం లాంటి స్పీచ్లు ఇస్తూ ఉంటే ఏమవుతుంది? విచ్ఛిన్నం అవుతుంది దేశం, ప్రాంతం, ప్రజలు, అందరిలా చీలికలు వస్తాయి. దీనివల్ల మరి వీళ్ళకి ఏం ఉపయోగం ఉంటుందో మరి నాకైతే అర్థం కావట్లేదు. నిజంగా ఏం సంపాదిస్తారు, ఎంత తింటారా బాబు? ఫారెన్ నుంచి ఫండ్స్ వస్తే తిని సావరాదండ్రా, గొడవలు ఎందుకు పెడతారా మధ్యలో? అట్లా గొడవలు పెడతారు. ఎవరైనా ఆ భగవంతుని నమ్మేటోళ్ళు, ఎవరైనా భక్తులు ఎవరైనా అటాకులు చేస్తే దాన్ని రాజకీయ రంగు. నిజంగా ఇక్కడ జెండాలు ఏమన్నా ఉన్నాయా? లేదా ఆడు నోటుకొచ్చిన పిచ్చవాగుడు వాగింది ఎవరికైనా నచ్చక అటాకులు చేస్తారు తప్పితే నిజంగా కూటమి ప్రభుత్వం వీళ్ళపైన, ఇలాంటి సన్నాసుల పైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం చాలా మంచిదని నిన్ననే మాట్లాడినా నేను. ఆ విధంగానే ప్రభుత్వం ముందుకు వెళ్తుంది తప్పితే ఇట్లాంటి ఫిజికల్ అటాక్స్, ఇట్లాంటి కోడిగుడ్లు, రాళ్ళు, ఇవంతా కూటమి ప్రభుత్వానికి అవసరం లేదబ్బా. దే ఆర్ ఇన్ పవర్. ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళు సిట్టింగ్ సీఎంలు, డిప్యూటీ సీఎంలు, మినిస్టర్లు, వాళ్ళు ఇట్లా ఇల్లీగల్ పనులు చేయాల్సిన కర్మల పట్ల వాళ్ళు ఏదున్నా చట్టపరంగానే చూస్తారు, చట్టపరంగానే శిక్షిస్తారు. ఇతని పైన నేను మళ్ళీ చెప్తానా, ప్రతి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ రైజ్ చేయండి. ప్రతి పోలీస్ స్టేషన్కి వీని పట్టుకురావాలా, అదే మీ గోల్. ప్రతి పోలీస్ స్టేషన్కి ప్రతి మండల ఇన్ఛార్జ్ కూడా ఇదే డిమాండ్తో కూర్చోండి. ఆంధ్రప్రదేశ్ మొత్తం ఎక్కడ మన విజయవాడ నుంచి మొదలు పెడితే అక్కడ శ్రీకాకుళం దాకా, ఇటు గుంటూరు నుంచి మొదలు పెడితే అటు తిరుపతి దాకా ప్రతి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ రైజ్ అవ్వాలి. ప్రతి పోలీస్ స్టేషన్కి రావాలి. ప్రతి మండల ఇన్ఛార్జీలు అందరూ, కూటమి ప్రభుత్వానికి సంబంధించిన ప్రతి ఒక్క ఇన్ఛార్జ్ చట్టపరంగా చర్యలు తీసుకోండి. ఇట్లా భక్తులు చేసిన అటాకుల్లాగా మనోళ్ళు ఎవరు చేయరు నాకు తెలుసు. ఒకవేళ అలాంటి ఆలోచనలు ఉంటే వాటి ఆపేసి తెలివితో కంప్లైంట్ ఇచ్చి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టండి. ఇతని పైన మేము కంప్లైంట్ చేసినాం, అతి తొందరలో ఈ పోలీస్ స్టేషన్ రాబోతాండి, ఇతను పట్టుకొస్తారు పోలీసులు, మాకు నమ్మకం ఉందని పోస్టులు పెట్టేయండి. మనం చట్టపరంగానే శిక్షించాలా. చట్టాలని మన చేతిలోకి తీసుకోవడానికి వీల్లేదు. చట్టాలకు లోబడే మనం ఉండాలి, చట్టాలను గౌరవించాలి, చట్టాన్ని స్ట్రిక్ట్గా మనం ఇంప్లిమెంట్ కూడా చేయాలి. మనం అమలు చేసే విధానం కూడా చాలా పారదర్శకంగా ఉండాలి. ఖచ్చితంగా ప్రతి పోలీస్ స్టేషన్కి అతన్ని తిప్పే బాధ్యత మీరు తీసుకోండి. అంతేగాని అతని పైన ఎవరు కూడా ఎంత కోపం ఉండని దాన్నంతా ఒక పెన్ను, పేపర్ రూపంలో రాసి పోలీస్ స్టేషన్లో ఇవ్వండి. అంతే, దట్స్ ఇట్. థ్యాంక్ యూ. జై హింద్.